అందరికీ నమస్తే. పొద్దుగాల లేస్తే వాళ్ళు బతికింది, ఈత కొట్టింది, అన్నీ చేసింది సోషల్ మీడియాలోనే. సొంత పార్టీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసింది రేవంత్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియానే. ఉత్తమ్ కుమార్‌ని టార్గెట్ చేసినా, జగ్గారెడ్డిని టార్గెట్ చేసినా, జీవన్‌రెడ్డిని టార్గెట్ చేసినా, కాంగ్రెస్‌లో ఎవరు ఆయన్ని వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డిని వాళ్ళ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కదా చేసింది. తర్వాత ఇప్పుడొచ్చి యూట్యూబ్ అంటే గొట్టాలంటారు. లేకపోతే సోషల్ మీడియాలో మొత్తం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటారు. నేను ఒక 2 వార్తలు చూపిస్తా. రోజు వస్తున్నటువంటి వార్తలు కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి వస్తున్న వార్తలవి. దాంట్లో అవి ఏ పేపర్‌లో వచ్చినవో ఊరుండదు, పేరుండదు. అసలు సమాజానికి వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? సోషల్ మీడియానే తప్పు చేస్తుందనో, లేకపోతే సోషల్ మీడియాలో మొత్తం రాంగ్ వార్తలు వస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని ఎట్లా యూజ్ చేస్తున్నారు? కాంగ్రెస్ సోషల్ మీడియా ఎట్లా యూజ్ చేస్తున్నదని చెప్పే ప్రయత్నమే ఈ వార్త. ముందు ఈ వార్త చూడండి. ఇర్రవెల్లి ఫామ్ హౌస్‌లో క్షుద్ర పూజలు. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులకు తప్ప బీఆర్ఎస్ లీడర్లకు, ఇతరులకు ఫామ్ హౌస్‌లో నో ఎంట్రీ. అర్ధరాత్రులు వింత శబ్దాలతో పూజలు నిర్వహిస్తున్నారని ఆందోళన చెందుతున్న చుట్టుపక్కల నివసిస్తున్న జనం. అధికారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ చేతబడి. ఇది ఏ పేపర్‌లో వచ్చిందో దేవుడు కూడా చెప్పలేడు. కాంగ్రెస్ వాళ్ళే కాదు, దేవుడు చెప్పలేడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు సృష్టించిన ఒక ఫేక్ వార్త ఇది. ఇది ఒకటే కాదు. నిజంగానే కనుక కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తే గవర్నమెంట్ మీదే ఉంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీకు అంతా ఉంటుంది. కేసీఆర్‌ని తీసుకొచ్చి జైల్లో వేయొచ్చు. జైలు క్షుద్ర పూజలు అనేది అది యాక్సెప్టబుల్ కాదు కదా. కేసు పెట్టొచ్చు. క్షుద్ర పూజలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు గవర్నమెంట్. ఎవరైనా కేసులు పెట్టొచ్చు. ఆ చుట్టుపక్కల ఊర్లో నుంచి కేసులు పెడతారు కదా నిజంగా వార్త అయితే. నిజమైన వార్త కాదు అది. ఫేక్ వార్త. కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు రోజు ఇట్లాంటివి ఏదో ఒక ప్రింట్ చేయాలి, తిప్పాలి. అదొకటే కాదు, ఇంకొక వార్త కూడా ఉంది. అది కూడా చూడండి మీరు ఒకసారి. అమెరికాలో స్థిరపడనున్న గులాబీ బాస్ ప్రత్యక్ష రాజకీయాలకు, సరిగా రాయడం కూడా రాలేదు బడవ ఎవరో, ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. న్యూయార్క్లో చింతలపూడి శకుంతలాదేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు. పెళ్లి కాకముందు నుంచి శకుంతలాదేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్షిప్. 2001లోనే శకుంతలాదేవిని సిద్దిపేట నుండి అమెరికా పంపించిన గులాబీ బాస్. నాటి నుండి నేటి వరకు ప్రతి దసరా పండుగకి ఇర్రవెల్లి ఫామ్ హౌస్కు వచ్చి వెళ్తున్న శకుంతలాదేవి కేసీఆర్ సహకారంతో న్యూయార్క్లో వివిధ వ్యాపార సంస్థలు స్థాపించినట్టు తెలుస్తోంది. ఇది కూడా ఊర్లో లేని పేపరే. అన్ని ఊర్లో లేని పేపర్లు ఇవి. ఏడు దొరకవు నీకు. ఈ పేపర్లు దొరకవు, ఆన్లైన్ దొరకవు, ఏం లేవు. ఇవన్నీ కూడా అక్రమ సంబంధంతో పుట్టిన పేపర్లు అనమాట ఇవి. దీనికి ఎవడు ఉన్నాడు? దీనికి ఓనర్ ఉన్నాడు, దీనికి అయ్య ఉన్నాడు, అమ్మ ఉన్నాడు, ఎవరు ఉన్నాడు ఇట్లాంటి వార్తలకి? ఏమనంటే ఈ అక్రమ సంబంధాలకు రేవంత్ రెడ్డే తండ్రి తల్లి అనుకోవాలి మనం. ఎందుకంటే ఆయన సోషల్ మీడియా చేస్తున్న వార్తలు ఇవి. అసలు జనాలకు ఏం చెప్పదలుచుకున్నది? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒకవేళ ఫెయిల్ అయితే బీఆర్ఎస్ అయినా లేకపోతే బీజేపీ అయినా ఇంకోనైనా మీరు వాళ్ళ ఫెయిల్ని కూడా చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తలేని మాట్లాడుతున్నారు, రైట్? మాట్లాడండి, జనం అర్థం చేసుకుంటారు. ఆయన కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందని జనం అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా అనేది జనం చూసుకుంటారు. మీరు చెప్పాల్సింది కరెక్టే. కేసీఆర్ బయటకు వస్తలేడు, సంవత్సరం అయింది, ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర తీసుకొని రాలేదు అనే విషయం మీరు ఫోకస్ చేస్తున్నారు. మంచి విషయమే, చెప్పండి. అది జనాలకు అవసరమైందా లేదా అనేది జనం చూసుకుంటారు. కానీ ఈ వార్తల ద్వారా సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మొత్తం ఫేక్. మొత్తం మీరు చెప్పేది ఫేకు, మీరు రాపిచ్చే వార్తలు ఫేకు, మీ సోషల్ మీడియా ఫేకు, మీరు కూడా ఫేకేనా మొత్తం? ఇది రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడా అంటే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చేస్తుంది అంతా కూడా. రేవంత్ రెడ్డి పర్సనల్ సోషల్ మీడియా. అసలు కాంగ్రెస్కు సోషల్ మీడియా లేదు. ఇట్లాంటివి కాంగ్రెస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇన్నిసార్లు మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం కదా పాపం. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధితులే, క్యాబినెట్లో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి బాధితులే సగం మంది ఉన్నారు. ఇట్లాంటి వార్తలే చేయించిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ మీద, ఇంతకుముందు చెప్పినాక జగ్గారెడ్డి మీద, జీవన్ రెడ్డి పైన, బట్టి విక్రమార్క పైన, అందరి మీద ఇట్లాంటి ఫేక్ వార్తలు సృష్టించి తొక్కుకుంటూ వచ్చిన అన్నట్టుడు. ఇదే తొక్కుంటూ వచ్చింది. ఆయన ఎవరినో కాదు, ఆయన ఎవ్వరిని తొక్కలేదు. ఆయన తొక్కింది వీళ్ళనే. ఉత్తమ్ కుమార్ని తొక్కిండు, బట్టి విక్రమార్కను తొక్కిండు, తర్వాత జగ్గారెడ్డిని తొక్కిండు, జీవన్రెడ్డిని తొక్కిండు. ఒరిజినల్ కాంగ్రెస్ని తొక్కుకుంటూ వచ్చింది. అందుకే ఒక పాట కూడా రాసింది, తొక్కుకుంటూ వచ్చిన ఆయన ఒక పాట కూడా రాపించిండు. పాపం ఆ పాడినప్పుడల్లా వాళ్ళకి జిలుక్కుంటుందో పానం ఏముంటుందో ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కోసమే రాపించిండు ఆ పాట. నల్గొండ గద్దర్ వాడిండు ఆ పాట వాళ్ళ కోసమే రాపించింది. తొక్కుకుంటూ వచ్చిన బిడ్డలారా మిమ్మల్ని తొక్కిపడిని ఆరాధించిన. ఇంకా కోమరెడ్డి వెంకరెడ్డి అంటే లొంగిపోయాడు. కోమరెడ్డి వెంకరెడ్డి లొంగిపోయాడు. దేనికి లొంగిపోయాడంటే ఎక్కడ లొంగిపోయాడో తెలియదు. రోజు ఏమైనా దావా తీస్తాడో ఏమో ఆయనకి. ఎందుకంటే మనుషులు 2 3 లొంగుతారు అంటారు. 2 3 అంటే ఒకటి పైసలకు ఫస్ట్. కోమరెడ్డి వెంకరెడ్డితోనూ పైసలు ఉన్నాయి, ఏదో నడుస్తుంది కదా, ఆయన రోడ్డు మీద లేడు కదా, కాంట్రాక్ట్ సంస్థలు, వ్యవహారము అన్నీ ఉన్నాయి కదా, పైసలకి లొంగింది అనుకుంటే ఆయనతో పైసలు ఉన్నాయి. మరి లొంగితే లేడీస్కు లొంగాలి. మరి ఇంకా అదేమన్నా ఉందేమో ఆయనకు తెలియదు. లేకపోతే మందుకు లొంగాలి.
మరి ఇంక అది కూడా ఉందో ఏమో తెలియదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొంగిపోయిండు అనేది మాత్రం క్లియర్. నల్గొండ జనాలకు అర్థమైపోయింది. ఇదేదో ఉత్తగా మీసాలు మెలేసే పులే, జడలేసుకోవాల్సిందే మీసాలు తప్ప ఈ మీసాలకు పవర్ లేదు, నూనె రాసి కూడా వేస్ట్ అని నల్గొండ జనం వదిలేసినారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. అది ఉత్త పులి. ఉత్త ఏమంటారు కదా, మనం కోడలు కొడతాం చూడు, కోడలు బాగా మంచిగా ఏజ్కి వచ్చిన తర్వాత అవి బాగా పొడుస్తుంటాయి, ఎంబడి పడుతుంటాయి కోడలు. అలా దానికి పంక్చర్ చేసేస్తాం. కోడలు పంక్చర్ వేసేస్తే ఇంకా కోడలు కొద్దిగా పవర్ అనుగుతుంది అనమాట. ఆయనకి ఏమైందో మనకు తెలియదు. కానీ ఎనీవే ఆ పాట రాపించిండు, తొక్కుంటూ వచ్చిన. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ మీద అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. ఏం బాధ్యత ఉంది ఇప్పుడు వీళ్ళకు? ఒక చిచోరా పార్టీ అధికారంలో ఉండకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, దానికి ఒక కథ ఉంది, 140 సంవత్సరాల చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి దానికి ఓనర్ కాదు, రేవంత్ రెడ్డి తల్లి కాదు, రేవంత్ రెడ్డి తండ్రి కాదు. రేవంత్ రెడ్డి జస్ట్ అవకాశవాది కాంగ్రెస్లో. ఇప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. మరి ఆయన ఇట్లా కాంగ్రెస్ పార్టీ పరువు పోయేటట్లు అవతల పార్టీ మీద, యువతల పార్టీ మీద సమాజానికి చెడు. ఇప్పుడు కేసీఆర్ క్షుద్ర పూజలు చేసి మీరు పట్టించుకోలేదు, మీ సోషల్ మీడియా పెట్టుకొని మీరే పట్టించుకోకపోతే చాదగానోళ్ళు అంటారు మిమ్మల్ని. ఈ చాదగానోళ్ళు మరి కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతారు అందరూ. కేసీఆర్ అమెరికా పోతాడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటేనే మీరు బతకలేక చస్తున్నారు. మీరు బతికి చస్తున్నారు, గెలిచి కూడా బతకలేక చస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ గెలిచి బతికి చచ్చిపోతుంది. అది సస్తేనేమో మొత్తానికి చావకుండా చచ్చిపోతున్నాయి, కానీ బతికి చచ్చింది. ఫామ్ హౌస్లో ఉంటేనే మీరు తట్టుకోలేని పరిస్థితి. అమెరికా పోతారని చెప్పి రాసుకున్నారంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టున్నాయి. ఓ ప్రధాన ప్రతిపక్ష నేత రాకపోతే ఆయన బాధ్యతను గుర్తు చేయండి, అది మీ బాధ్యత. అంతేగాని ఈ ఫేక్ వార్తలతోన ఇంకా మీరు చెప్పే నిజాలు ఏముంటాయి? మీరు చెప్పే 100 వార్తల్లో 99 ఫేక్ అని జనం నమ్ముకునే స్టేజ్కి దిగజారుతున్నది. అధికార పార్టీ బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్ష వాళ్ళు కొద్దిగా అటు ఇటు దిగజారినా మీరు బాధ్యతగా ఉండి వాళ్ళని కరెక్షన్ చేయాలి అవసరమైతే. మీ సోషల్ మీడియా మీ వల్లే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వార్తలు, నమ్మశక్యం లేని వార్తలు, అబద్ధం వార్తలు అన్నీ ఇట్లా ప్రచారం చేస్తే ఇంకా ఏముంటుంది? నాకు తెలిసి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు శ్రీధర్బాబు ఎంబడే తిరుగుతున్నాడు, రేవంత్ రెడ్డి సంకలనే తిరుగుతున్నాడు కదా. రేపు తిక్కలేస్తే శ్రీధర్బాబు మీద ఇట్లాంటి వార్తలు రాపిస్తారు. శ్రీధర్బాబు సెటప్ పెట్టినని సింగపూర్లో, లేకపోతే ఇంకెక్కడో దావోస్లో సెటప్ పెట్టినని ఇట్లాంటి విషయాలు కూడా రాపిస్తారు. ఎవరు ఓడపోతే వాళ్ళ మీద ఇట్లాంటి చిల్లర వార్తలు రాపిస్తారు. చిల్లర వార్తలు రాసి అనవసరంగా సోషల్ మీడియాలో నిఖార్సైన వార్తలను చంపే ప్రయత్నం చేయకండి. మీ సొల్లు వార్తలు, మీ సోకుల వార్తలు ఇట్లాంటివి రాపిచ్చి, మీ పిచ్చి వార్తలు రాపిచ్చి సోషల్ మీడియా మీద జనాల నమ్మకం కూడా చేయకండి. మెయిన్ మీడియా దొబ్బింది, అయిపోయింది. మెయిన్ మీడియా నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. దానిలో ఏ వార్తలు వస్తాయి? పొద్దుగాలు వేస్తే ఏ ఛానల్ ఎవరికి మోస్తుంది, ఏ ఛానల్ ఎవరి బరువు చూస్తుందో అందరికి అర్థమైపోయింది. ఇంకా సోషల్ మీడియాలో కొంచెం నిజాలు చెప్తారని జనం నమ్ముతున్నారు. కాబట్టి మీరు అనవసరంగా దాని క్రెడిబిలిటీ కూడా పోగొట్టే ప్రయత్నం చేయకండి. మనం పాలిటిక్స్ క్రెడిబిలిటీ పోగొట్టి, కాంగ్రెస్ క్రెడిబిలిటీ పోగొట్టి, ముఖ్యమంత్రి పదవికి క్రెడిబిలిటీ పోగొట్టి, అసలు మనుషులంటేనే విలువ లేకుండా చేసి ఇంత చిల్లర వ్యవహారం అయిపోయిందంటే తెలంగాణ 99 ముందు జారిపడుతుంది చూడు, అట్లా అయిపోయింది. ఇంకా ఈ వార్తలను జనమే తిప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లాంటి బుద్ధి చెప్పాలి అసలు వీళ్ళకి. ఇట్లా చిల్లర వార్తలు రాసి ప్రచారం చేసే కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సమాజాన్ని తప్పుదో పట్టిస్తుంది. అవి ఒరిజినల్ అయితే మీరు చర్యలు తీసుకోవాలి. క్షుద్రపూజలు చేసిన కేసీఆర్ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, జైల్లో నొక్కాలి మీరు రాసిన వార్త నిజమైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.